ఫైనల్‌గా దియాన్షి బర్త్‌డే ఫుల్ వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ మెహందీ పెడతాం. ముందు రోజు పెడతామంతా పెట్టించుకోలేదు. ఇంక ఇది మార్నింగ్ డ్రెస్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రవణియ గిఫ్ట్ చేశారనమాట తన బర్త్‌డే. ముందుగానే మీరే షాపింగ్ చేసుకోండి. అమౌంట్ ఎంతైతే ఇచ్చేస్తారనేసి అన్నీ ఇచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అన్నీ చేసినాక డెకరేషన్ స్టార్ట్ చేశామనమాట. ఈ ఇయర్ డెకరేషన్‌కైతే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నిజంగా థ్యాంక్స్ టు మై సిస్టర్ అనమాట. తను వచ్చి హెల్ప్ చేయడము నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యి మంచిగా చేశామనమాట డెకరేషన్. మా హస్బెండ్ కూడా ఇంకా ఆ రోజు సాటర్‌డే హాఫ్ డే వచ్చేసారు. ఇంకా అందరం మంచిగా డెకరేషన్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ అయితే నేనే డెకరేషన్ చేశాననమాట. ఏదో సింగిల్ హ్యాండ్‌తో మేనేజ్ చేశాను అలానే. ఈసారి మేము అనుకునే థీమ్ వచ్చేసి డ్రెస్ వచ్చి తనకి గోల్డ్ అండ్ యెల్లోయిష్ కలర్ సెట్ అయిందనమాట. అలా నేనైతే ఫస్టే డిసైడ్ అయినా డ్రెస్ సెట్ అయినాకే డెకరేషన్ ఐటమ్స్ వెళ్ళి కొనుక్కోవచ్చు అనేసి. అలానే నేను డ్రెస్ సెట్ అయిపోయినాక వెళ్ళి డెకరేషన్‌కి కావాల్సినవన్నీ కొనుక్కున్నా. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి డ్రెస్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఆల్రెడీ ముందే కేక్ అది ఆర్డర్ చేశాను అనమాట. కంప్లీట్ బ్లాక్ కేక్ కూడా మీకు చూపిస్తాం. ఫస్ట్ అందరికీ ఒక్కటే చెప్తా, ఎప్పుడైనా మన డ్రెస్ ఒక థీమ్ అనుకున్నాం అనమాట. ఆ థీమ్ తగ్గట్టు డ్రెస్ సెట్ అయినాక డెకరేషన్ ఐటమ్స్ బై చేసి డెకరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందని నేనైతే అనుకున్నా. ఫస్ట్ బర్త్డే నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నా. ఇలాగనే నాకు అవుతుంది. డెకరేషన్ ఓకేగా చేసినా సరే బాగానే డ్రెస్‌కి తగ్గట్టుగా డెకరేషన్ చేశాను. బట్ ఈ ఇయర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యాననమాట. ఇప్పుడు మా పాప 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. 4th ఇయర్ ఏజ్ వచ్చినాక పేరెంట్స్ అయినాక మన బర్త్‌డే మనం మర్చిపోతాము. మన కిడ్స్ బర్త్‌డే ఎంత బాగా చేసామనేదే మనకి కావాల్సింది. ఇక నేనైతే మా పాపది నాది వచ్చేసి సేమ్ మంత్ బర్త్‌డే అనమాట. థర్డ్ బర్త్‌డే మాత్రం చాలా బాగా చేసాము. చిల్లు కూడా ఊరు నుంచి వచ్చింది. అండ్ మేము అనుకున్నట్టుగానే వచ్చింది. బట్ ఇందులో చిన్న క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాను అనమాట. అవి అయితే చాలా ఫీల్ అవుతుంది. అండ్ అవి షూట్ చేయలేకపోయాను అనమాట. నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. నాకు గుర్తొచ్చినప్పుడే ఫోన్ తీసి బ్లాగ్ చేయడం అయిపోయింది అనమాట. ఇక 3 కంప్లీట్ అయింది కాబట్టి 3 నెంబర్ బ్లో చేసి వాళ్ళకనే మీలో ఎంతమంది చేస్తారు లాస్ట్ మినిట్ షాపింగ్. నేనైతే అన్ని లాస్ట్ మినిటే చేసిన. డ్రెస్ కూడా ఆఖరికి మా హస్బెండ్కి ఇంకా సివిల్ ఫీల్ కాబట్టి అస్సలు రెస్ట్ ఉండదు, ఖాళీ ఉండదు. లాస్ట్ మినిట్ వెళ్ళి షాపింగ్ చేసాం అనమాట. బట్ ఈ ఇయర్ అయితే ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంత్స్ కిడ్స్ బర్త్డే ఉంటే అబ్బా మంత్ స్టార్టింగ్ వస్తేనే మంచిగా చెయ్యొచ్చు అని ఎంతమంది అనుకుంటే నేనైతే అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కరు వర్క్ చేస్తాము. అది ఫ్యామిలీ మొత్తం ఒక శాలరీతోనే రన్ అవ్వాలి. మొత్తము స్టార్టింగ్ ఇంకో శాలరీ వస్తుంది. పిల్లల బర్త్డే మంచిగా చెయ్యొచ్చు. అదే మంత్ ఎండింగ్ ఇలా వస్తే చేయలేము అనే ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. మీరు ఎంతమందికి ఫీలింగ్ ఉంటుంది కామెంట్ సెక్షన్ లో. నేను ఇక్కడ వచ్చి డెకరేషన్ ఐటమ్స్ ముందుగానే అన్ని బ్లో చేసి పక్కన నాకు అప్పటికి బెలూన్స్ సరిపోలే. మళ్ళీ వెళ్ళి బెలూన్స్ అయితే తెప్పించాం అనమాట. 1 ప్యాకెట్. ఇక్కడ హ్యాపీ బర్త్డే సైడ్స్ వస్తాయి. ఇక్కడ 2 బెలూన్స్ వచ్చాయి అనమాట. ఇవి కూడా తీసుకున్నా. నాకు ప్యాక్ వచ్చి 60 పడింది అనమాట. 2 ఉంటాయి అందులో. ఫైనల్‌గా ఇక ఊదేసాం అనమాట. ఇక్కడ ఆర్చ్‌లో మా చెల్లి ప్రిపేర్ చేస్తే ఇక మా హస్బెండ్ మా చెల్లి కట్టేస్తున్నారనమాట. అండ్ అలానే మధ్యలో పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూసేయండి. ఫైనల్ లుక్ ఎలా ఉన్నది మీకు నచ్చినట్టయితే లైక్ అని కామెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి బర్త్డే డ్రెస్ అనమాట. ఫైనల్ నైట్ వేయాల్సి. ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడింది ఇదంతా నెక్స్ట్ ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తా. కంప్లీట్ డ్రెస్ గురించి నేనేమి డిజైన్ చేయించలేదు. డైరెక్ట్గా షాప్లోనే కొన్నాం అనమాట. ఇక బర్త్డే స్టార్ట్ అయింది చూసే. కేక్ కూడా సింపుల్గా కావాలి. 2 kgsలో ఇంకెవరిని పిల్లదనమాట. జస్ట్ మా హస్బెండ్ కొలీగ్స్ని ఒక 4 మెంబర్స్ని ఇంకా మా ఫ్లాట్స్లో ఉన్న ఒక 4 ఫ్యామిలీస్ ఉంటాము. వాళ్ళనే పిలిచామని. అండ్ కేక్ కూడా చెప్పాను కదా కంప్లీట్ గోల్డ్ అండ్ బ్లాక్ చేయించాను అనమాట. నేను డ్రెస్ సెట్ అయ్యాక అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. డెకరేషన్ కేక్ అన్నీనా మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అది ఫెయిల్ కూడా కాదు పార్టీ అనేది. కిడ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కిడ్స్ హ్యాపీగా ఫీల్ అయినాక ఇంకా
మనకు అంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి. రేపు పెద్ద అయినాక ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. నాకు వచ్చేసి మెమోరీస్ క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ నాకు మెమోరీస్ క్రియేట్ చేయడం, మన కంటెంట్ క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మన ఛానల్ని ఈ వీడియో చూస్తారు ఎవరైనా అయితే లైక్ చేసి షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ఫస్ట్ స్టార్టింగ్‌లో తిరుపతిలో ఉన్నామనమాట. నేను తిరుపతిలోనే ప్రెగ్నెంట్ అయినాక ఇక ఫస్ట్ బర్త్‌డే, సెకండ్ బర్త్, థర్డ్ బర్త్‌డే మొత్తం హైదరాబాద్‌లోనే అయింది. సెకండ్ బర్త్‌డే వచ్చేసి మా హస్బెండ్‌కి మెదక్ ట్రాన్స్‌ఫర్ అయ్యిందనమాట. తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్‌కి అక్కడ చేసామనమాట. అక్కడైతే ఏవి దొరకవనమాట. అంత పాసిబుల్ కాదు. మెదక్ అనేది మ్యాక్సిమం తెలిసి ఉంటుంది అందరికీ. ఏదో మాకు దొరికినట్టు మేము చేసామనమాట. థర్డ్ చాక్లెట్స్ వేస్తారు కదా, చాక్లెట్స్ మన్యా ఏ చాక్లెట్ వేస్తారు. దియంచి నిల్చో. ఓకే అక్షంత లేచి ఒక ఫోటో దిగండి. పెట్టు పెట్టు. అమ్మాయితో తీస్తుందట పిన్ ఎత్తుకుంటుంది వెళ్ళు. అండ్ అక్కడి దాకా వీడియో తీసి షూట్ చేయగలం అనమాట. చాలా క్లిప్పింగ్స్ మిస్ అయ్యాను అన్నాను కదా. ఇంకా బర్త్డే అయిపోయినాక కొన్ని రీల్స్ చేద్దాం అనేసి ఆల్రెడీ మా దియాన్షికి ఇన్స్టా అకౌంట్ ఉందన్నమాట. అలా పోతే దియాన్షి దియాన్ ఉంటుంది, ఫాలో అయిపోండి. రీల్స్ కొన్ని షూట్ చేస్తుంది అనమాట మా చెల్లి. అండ్ అలానే ఇంకా బయట కూడా కొన్ని ఫొటోస్ తీసాం. అయితే ఫుల్ హ్యాపీ అనమాట. బర్త్డే మంచిగా అయ్యింది, అన్ని మంచిగా సెట్ అయినాయి. బట్ ఇంత లేట్గా వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే బర్త్డే అయినాక ఫ్యామిలీ మొత్తం సిక్ అయ్యామన్నమాట. లేట్గా అందుకు వీడియో లేట్ అయింది. మళ్ళీ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి అనమాట మన ఛానల్లో, వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.